రాష్ట్రంలో ఒకవైపు ఏదైతుందో వర్షాలు వరదలతో అతలాకుతలమవుతుంటే ముఖ్యమంత్రి గారేమో గడిచిన 5 రోజుల నుండి ఢిల్లీలో మకాం వేసి ఎంతవరకు రాజకీయాలు అప్పుల వేట తప్పితే కనీసం ఇవాళ రాష్ట్రం అంతా ఏదైతుందో ప్రకృతి వైపరీత్యాలతోని అధిక వర్షాలతోని ఇవాళ గోదావరి తీర ప్రాంతం అంతా ఎగువ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నుండి ఆరంభించి దిగువ భద్రాచలం వరకు అని చెప్పి అంటున్నాను. మొత్తం గోదావరి తీర ప్రాంతం మండలాలు జిల్లాలు అన్నీ కూడా ఏదైతుందో ఇసుక మేడలు వేసి తీవ్ర లక్షలాది ఎకరాల పంట నష్టపోతే ఇంతవరకు కనీసం అంచనా లేవని చెప్పి అంటున్నాను. మరి లక్షలాది ఎకరాల ఆరుతడి పంటలైతే ప్రత్తే కానీ సోయా కానీ మరి మీ మొక్కజొన్న కంది పెసర పూర్తిగా కోల్పోవడం జరిగింది. మరి అటువంటి రైతాంగాన్ని ఆదుకోవటానికి కొరకు వీళ్ళు వేలాది ఇళ్ళు ఏదైతుందో నేలమట్టమైపోయినాయని చెప్పి అంటున్నాయి. వ్యవసాయ పంపు సెట్లన్నీ వరదల పాలైపోయినాయని చెప్పి అంటున్నాయి. ఇవన్నింటికి తోడు హైదరాబాద్ నగరం కూడా ఏదైతుందో వీళ్ళ ముంపు గురే మూసి ప్రవాహంతో ఇలా లోతట్టు ప్రాంత బస్తీలన్నీ ఏదైతుందో వీళ్ళ జలాశయాలుగా మారిపోయినాయని చెప్పి అంటుంది. ఇంత జరిగితే మరి ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నారు, పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. మరి ప్రకృతి వైపరీత్యాల సంబంధించి కేంద్రం నుండి వీళ్ళు ఆర్థికంగా సహాయం పొందటానికి డిజాస్టర్స్ మేనేజ్మెంట్ కింద ఏదైతుందో అది స్టేట్ డిజాస్టర్స్ రెస్పాన్స్ ఫండే కానీ లేక నేషనల్ డిజాస్టర్స్ రెస్పాన్స్ ఫండే కానీ వీళ్ళ జాతీయ విపత్తుగా దీన్ని ప్రకటింప చేసి సహాయం పొందే ప్రయత్నం చేయటానికి మీరు కేంద్ర హోంశాఖ మంత్రిని కలవడమే కానీ ఏ ప్రయత్నం చేయకుండా పూర్తిగా ఆయన నిర్లక్ష్యం చేయడం ఏదైతుందో వీళ్ళ ఆయన అసలు ముఖ్యమంత్రిగా కొనసాగడానికి తగుతాడా అని చెప్పి ఆయన అనుమానపడే పరిస్థితి వచ్చిందని చెప్పంటూ నేను లక్షలాది ఎకరాల పంట నేల కొరిగితే వ్యవసాయ మంత్రి అంటాడు కదా అంటే నిరంజన్ రెడ్డి గారు అదృష్టం మంచిగా ఉంది, ఇంకా పంటలు ఎక్కువ నష్టం కాలేదని చెప్పి అంటాడా. కేటీఆర్ గారు ఏదైతున్నదో ఆయన అదే పాట పాడతాడని చెప్పి అంటున్నాను. వీళ్ళ గడిచిన 8 సంవత్సరాలకి వెళ్ళి అని చెప్పి అంటున్నాను. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతుంటే మీకు ఫసల్ బీమా యోజన లేదు, కనీసం పంటల బీమా పథకంతోనైనా కానీ రైతుకు ఏదైనా మరి పరిహారం కల్పింపజేయబడుతుందని చెప్పి భావిస్తే మీరు ఫసల్ బీమా యోజన లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు. ఇవాళ ఏదైతే మరి ఇటువంటి పరిస్థితుల్లో చెప్పంటున్నాను ఇంత తీవ్ర నిర్లక్ష్యం ఏదైతుందో గతంలో మేము ఎప్పుడు గమనించాలని చెప్పంటున్నాను. ముఖ్యమంత్రి గారు నిజంగానే వీళ్ళ తెలంగాణ రాష్ట్రం అటు కేంద్రం వివక్ష గురి చేస్తుందా లేక రాష్ట్ర ముఖ్యమంత్రి అసమర్థతన కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సినటువంటి ఒక ఆర్థిక వెసులుబాటును సహాయాన్ని పొందలేకపోవటం కేంద్రం వివక్షతతో పాటుగా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి అసమర్థతకు ఏదైతుందో అద్దం పడుతుందని చెప్పి చెప్పక తప్పదని చెప్పి అంటున్నా. ఇలా కేంద్రంతో విభేదించే ఒక రాష్ట్రాలు మీకు తమిళనాడే కానీ వెస్ట్ బెంగాలే కానీ ఢిల్లీ కానీ వివిధ రాష్ట్రాలు ఉంటాయి, కాంగ్రెస్ రాష్ట్రాలు కూడా ఉన్నాయి, రాజస్థాన్ కానీ ఛత్తీస్గఢ్ కానీ. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో వీళ్ళు మీరు కేంద్రంతో విభేదిస్తున్నామన్నటువంటి ఒక నెపంతో కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని వివక్ష గురుస్తుందన్నటువంటి ఒక కేవలం అభిప్రాయాన్ని ఏదైతుందో మీరు వ్యక్తం చేస్తూ దానికే పరిమితం అవుతూ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఒక ఆర్థిక సహాయం పొందలేకపోవటము ఇది ముఖ్యమంత్రి అసమర్థతకు చిహ్నంగా కనబడుతుందని చెప్పంటున్నాను. వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వరదల్లో ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయినటువంటి పరిస్థితులలో
వరద సహాయాన్ని పొందటం తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కు అని చెప్పంటున్నా. అటువంటి హక్కును వీళ్ళు పొందలేకపోవటము ఈ ప్రభుత్వ అసమర్థత, అలసత్వం కూడా కాదని చెప్పంటున్నా నేను. అలసత్వంతో పాటుగా అసమర్థతకు చిహ్నమని చెప్పంటున్నా నేను. అని కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇస్తారే నిన్న. వీళ్ళ కేంద్రం ఏదైతుందో రాష్ట్రాన్ని వివక్షకు గురి చేస్తూ ఐటీఐఆర్ ప్రాజెక్టు రద్దు చేసిందని చెప్పని నీకు ఇవ్వాల సోయి వచ్చిందా? ఐటీఐఆర్ ప్రాజెక్టు రద్దు చేయబడిందని చెప్పని, రద్దు చేయబడుతుందని చెప్పని నీకు ఇవ్వాల సోయి వచ్చిందని చెప్పంటూ నేను. 6 సంవత్సరాలు ఏదైతుందో మీరు కేంద్రంతో అంటగాగి అలాయ్ భలాయ్తో ఏదైతున్నదో మిత్రపక్షంగా వ్యవహరించి కేంద్రంలో వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఒక బిల్లులన్నీ కూడా ఈవెన్ రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నిక, లోక్సభ స్పీకర్ ఎన్నిక అన్నింటిని అంటున్నాను. వీళ్ళ పెద్ద నోట్ల రద్దే కానీ, జిఎస్టీ కానీ, చివరికి మతతత్వాన్ని ప్రోత్సహించేటువంటి ఒక బిల్లు త్రిపుల్ తలాక్ సంబంధించిన అంశం మీద కూడా మీరు కేంద్రాన్ని సమర్థించి 6 సంవత్సరాల కాలం అంటగాగి ఇవాళ ఏదైతే మోడీ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు आपको क्या चाहिए అని చెప్పంటే हमको कुछ नहीं चाहिए सिर्फ आपके प्यार चाहिए. కేవలం ఏదైతుందో మా అవినీతి కమిషన్ భాగోతాన్ని మాత్రం మీరు తెరపైకి దేకండి. వీళ్ళ కేసీఆర్ కేటీఆర్కి ఏది అక్కర్లేదు, కేవలం వాళ్ళ కమిషన్లు వాళ్ళ అవినీతి భాగోతం తెర మీద రాకుండా చాలు అనే విధంగా ఏదైతుందో 6 సంవత్సరాలు బీజేపీతో అంటగాగి ఇవాళ మా ఐటీఐఆర్ ప్రాజెక్టు పోయింది. వీళ్ళ ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఏదైతుందో రద్దు కావటానికి వీళ్ళ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్షతతో పాటుగా అది కూడా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి అసమర్థతకు చిహ్నంగా పేర్కొంటున్నానని చెప్పంటున్నాను నేను. అలా ఉమ్మడి రాష్ట్రంలో ఐటీఐఆర్ ప్రాజెక్టే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఇలా రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఉపాధి అవకాశాలు కల్పింపబడే విధంగా కార్యక్రమం చేపడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఉమ్మడి రాష్ట్రంలో కల్పింపబడ్డటువంటి యొక్క కార్యక్రమాన్ని ప్రాజెక్టును కూడా నిలబెట్టుకోలేకపోయినటువంటి ఒక అసమర్థ ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పంటున్నాను. ఏమయ్యా నీ కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా ఎందుకు గుర్తింపు పొందలేకపోయినావే? నీ అసమర్థత చిహ్నం కాదని చెప్పంటున్నాను. నువ్వు 6 సంవత్సరాలు ఏదైతుందో కేంద్రంతో అంటగాగి అలాయ్ భలాయిగా ఉండి వీళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు పొందే అవకాశం ఉండి కూడా నువ్వు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు బడలేకపోవటానికి ఏదైతుందో కేవలం నీ కమిషన్ల కక్కుర్తితోనే చెప్పంటూ నేను. ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపబడుతుందో కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలోకి వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఆయన కమిషన్లకు ఏదైతుందో కత్తెరబడుతుంది. కేవలం ఆయన కమిషన్లకు కత్తెరబడుతుందని చెప్పని వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టే జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపబడలేకపోవడంతో ఈ రాష్ట్ర ప్రజానికంపై లక్షలాది కోట్ల ఆర్థిక భారం ఇలా కేవలం ఏదైతుందో కేసీఆర్ యొక్క ఆయన స్వార్థ ప్రయోజనాలని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నాయి. దయచేసి ఇప్పటికైనా వీళ్ళు మీరు ఏదైతుందో యావత్ తెలంగాణ రాష్ట్రం వీళ్ళు అతలాకుతలమవుతుంది, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని చెప్పని అనకుండా ముఖ్యంగా గోదావరి తీర ప్రాంతం అని చెప్పంటున్నాను. గోదావరి తీర ప్రాంతం లక్షలాది ఎకరాల పంటకు ఇప్పుడు పత్తి ఏదైతుందో 2 మాసాలు గడిచిపోయిందే. మళ్ళీ కొత్తగా విత్తనం పెడదామని పెట్టడం సాధ్యం కాదు. ప్రతి ఎకరాకి ఏదైతుందో 22-30 వేల రూపాయలు పెట్టుబడి అయిపోయింది. ఇవాళ ప్రతి ఎకరాకి ఏదైతుందో రైతు 20,000 నుండి 30,000 రూపాయలు పంట నష్టపోతుందని చెప్పంటున్నాను నేను. ఇప్పుడు ఇసుక మీటర్ తొలగించడానికి ఏదైతుందో అదొక 20,000-30,000 అయితే అని చెప్పంటున్నాను నేను. వీళ్ళ గతంలో ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం జారీ చేయబడ్డ ఒక జీవోకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఒక జీవో ఎంఎస్ నెంబర్ 2 వీళ్ళు 2015లో జారీ చేయబడ్డ ఒక ఉత్తర్వులు వీళ్ళు ఇంతవరకు ఏదైతుందో రాష్ట్రంలో చనిపోయిన వాళ్ళకి ఆర్థిక సహాయం లేదు, పౌర జీవనం స్తంభిస్తే సహాయం లేదు, పంట నష్టానికి పరిహారం లేదు, ఇసుక మీటర్ తొలగించడానికి పరిహారం లేదు, విద్యుత్ మోటార్లు వరద పాలవుతే పరిహారం లేదు. దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఏదైతుందో మీ బాధ్యతలు గుర్తెరగండి.
కేవలం రాజకీయాలు కాదు. ఇవాళ మీరు ఏ అప్పుల వేటకు ఢిల్లీకి పరిమితమైనరో అప్పుల వేట ఎప్పటికైనా అప్పే అని చెప్పంటూ నేను మన గ్రాంట్ రూపకంగా పొందే అవకాశం ఉన్నటువంటి యొక్క ఈ ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయినటువంటి పరిస్థితులలో రాష్ట్రానికి ఆర్థిక సాయం పొందేటువంటి అవకాశం ఉన్నది. పొందలేకపోవడం ఈ ప్రభుత్వ అసమర్థత చిహ్నమని చెప్పంటూ నేను దయచేసి ఇప్పటికైనా మీరు కేంద్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారు స్వయంగా మీరు కేంద్ర హోంమంత్రిని కలవండి. ఎందుకు సిగ్గుపడుతున్నావా? నిన్ను దాకా కలిసి ఉన్నోళ్ళే కదా. ఇవాళ నీకు హోంమంత్రిలో ప్రధానమంత్రిని కలవడానికి ఏదైతుందో నీకు సిగ్గు అనిపిస్తుందా నామోషా? మన హక్కులను పొందడానికి ఏదైతుందో నీకు నామోషిగా భావిస్తున్నావు, సిగ్గుగా భావిస్తున్నావా నువ్వు? దయచేసి పొందలేకపోవడం ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత శిక్షణంగా పేర్కొంటూ నేను ఇప్పటికైనా పంట నష్టపోయిన రైతాంగానికి ప్రతి ఎకరాకి ఏదైతుందో కనీసం ఒక 20,000 రూపాయలు నష్టపోయిన రైతు అని చెప్పండి. మీరు తక్షణమే ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరాకు 10,000 రూపాయలు ఏదైతుందో పరిహారం కల్పింప చేయండి అని చెప్పండి. ఇండ్లు కోల్పోయినటువంటి ఒక నివాసిత గృహాలకు ఏదైతుందో ఇవాళ మనకు GOMS 2 ప్రకారంగానే 95,000 ఇచ్చే అవకాశం ఉందని చెప్పంటున్నాను. వారికి అందరికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అందరికీ శాశ్వత ప్రాతిపదికన గృహాలు, ఇంటి గృహాలు మంజూరు చేయండి అని చెప్పంటున్నాను నేను. వీళ్ళ కరెంటు మోటార్ కోల్పోయిన రైతాంగానికి ఏదైతుందో విద్యుత్ మోటార్లకు ఒక్కొక్క మోటార్ 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం కల్పించాలని చెప్పంటూ నేను ముఖ్యంగా మత్స్య కార్మికులు, చేపల వృత్తిపై ఆధారపడేటువంటి ఒక మత్స్య కార్మికులు వీళ్ళ చెరువులు, కుంటలు పొంగి పొరలతో ఏదైతుందో అందులో ఉండే మత్స్య సంపద అంతా వరదల పాలైపోయిందని చెప్పంటున్నాను. వాళ్ళ సంవత్సరాల తరబడి కష్టార్జితం ఏదైతున్నదో ఇలా వరద పాలైపోయిందని చెప్పంటున్నాం. అటువంటి మత్స్య కార్మికులను, చేపల వృత్తిపై ఆధారపడే మత్స్య కార్మికులను ఆదుకోవటానికి వీళ్ళ మత్స్య సహకార సంఘంలో సభ్యులుగా ఉన్నటువంటి యొక్క చేపల వృత్తిపై ఆధారపడ్డ వారికి ఒక్కొక్క సభ్యుడికి 1,00,000 రూపాయలు ఏదైతుందో మీరు ఆర్థికంగా సహాయాన్ని అందింపజేసి ఆ మత్స్యకారుల కుటుంబాలు ఆదుకోండి అని చెప్పట్టు నేను వీళ్ళు ITIR ప్రాజెక్టు పునరుద్ధరణ, మీరు ITIR ప్రాజెక్టు పునరుద్ధరణ మీరు పొందలేకపోయినట్టయితే అసలు మీకు ప్రజా జీవితంలో కొనసాగేటువంటి హక్కు లేదు అని నేను పేర్కొంటున్నాను చెప్పంటున్నాను. ఎట్లా కాళేశ్వరం ప్రాజెక్టు పోయింది నాయన, అటు జాతీయ ప్రాజెక్టు గుర్తింపు పొందబడలేదు, ఇటు ఉన్న ప్రాజెక్టు ఏదైతే వరదలు కొట్టుకుపోయే పరిస్థితి కనబడుతుందని చెప్పంటున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు నెపంతో ఏదైతుందో మిగతా ప్రాజెక్టు అన్నీ కూడా మీరు గాలి కుదిరిస్తున్నారని చెప్పంటున్నాను. దయచేసి ఏదైతుందో ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇంకో సంవత్సర కాలం అధికారం ఉంటారు కావచ్చు. ఈ సంవత్సర కాలమైనా కానీ ఏదైతుందో కొంత ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఇవాళ తెలంగాణ ప్రాంత హక్కులను కాపాడబడే విధంగా ఇవాళ మీరు మీ బాధ్యత నిర్వర్తించండి అని చెప్పని హెచ్చరిస్తున్నారు.